నేడు ముస్లిములు పల్లెల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, నమాజుకు రమ్మంటే మేము పాకులో లేము అని చెప్పి ఈ మాట ఒక ఆనవాయితీగా నేర్చుకున్నారు. ఎప్పుడైనా మనము వీధులు తిరుగుతూ గస్టుకెళ్ళి నమాజుకు రండయ్యా అని పిలిస్తే మేము పరిశుభ్రతలో లేము, మేము పాకులో లేము, ఉన్నారో లేదో దైవానికి తెలియాలి, ఈ మాట చెప్తే ఒక పేడ పోతుంది అట్లా మనల్ని పడుచుకోరని, ఈ మాట చెప్తే ఇంక మా జోలికి రారు అని చెప్పేసి. సోదరులారా, ఒక ముస్లిము పాకులో లేకపోవడం ఏంటి? ఒక ముస్లిము అపరిశుభ్రతగా ఉండకూడదు కదా, ఎప్పుడు అతను పరిశుభ్రంగానే ఉండాలి. ఒక ముస్లిం అపరిశుభ్రంగా ఉండడానికి అతనికి అనుమతి లేదు. నేను పరిశుభ్రతలో లేను అని చెప్పడం ఏంటి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ముస్లిం సోదరుడు తన భార్యతో సంభోగం చేశాడు. సంభోగం చేసిన తర్వాత అతను మళ్ళీ రెండోసారి కలిసే ఉద్దేశం లేకపోతే గనక వెంటనే అతను స్నానం చేసుకోవాలి, జనాబతి గుస్సులు ఆచరించాలి, పరిశుద్ధుడైపోవాలి. ఒకవేళ అతను అలాగే ఉన్నా కూడా ఫజర్ నమాజు ముందర లోపే స్నానం చేసేసేయాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అదే విధంగా ఉండిపోతారు, ఫజర్ నమాజు కూడా ఎగ్గొట్టేస్తారు, ఇంకా ఎప్పుడో మధ్యాహ్నం జుహరు అసర్ అన్ని ఎగ్గొట్టేస్తారు, రోజుల తరబడి కూడా అపరిశుభ్రంగా ఉండే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇది నిశ్చయంగా శైతాన్ చేష్ట. ఎప్పుడైతే ఒక ముస్లిం తన భార్యతో సంభోగం చేసి అపరిశుద్ధుడైతాడో వెంటనే ఆ కార్యం అయిపోగానే అతను స్నానం ఆచరించాలి, గుసులు స్నానం చేసుకోవాలి. చెయ్యకుండా అలాగే ఉంటే చెల్లుతుందా అంటే అది శైతాన్ చేష్ట, అల్లాహ్కి ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడైతే జనాబతి గుసులు చేసావో పరిశుద్ధుడు అయిపోయావు, ఇంకా నమాజ్ స్టార్ట్ చేయి. కానీ మళ్ళీ హజరత్ వచ్చి అడిగితే నేను పాకులో లేనని చెప్పడం ఏంటి? ఒకవేళ ఒక ముస్లిం గొర్రెల కాడికి వెళ్ళాడు, అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు గొర్రెలు కాసి చెమట పట్టింది ఎండకి, లేదు ఇంకా కూలి పనికి వెళ్ళాడు, మట్టి అంతా మీద పడిపోయింది, తోటల్లో పనికి వెళ్ళాడు, చెత్త చెదారం మీద పడింది, అదేమో అపరిశుద్ధత కాదే. చెమట పట్టడము, మట్టి పోడటము, దుస్తులు మాసిపోవడం అదేం అపరిశుభ్రత కాదు, అలాగే నమాజ్ చేయొచ్చు, అదేం తప్పు కాదు. కానీ ఇక్కడ కూడా కొంతమంది భయపడుతున్నారు, అయ్యో నేను గొర్రెల కాడికి వెళ్ళాను, నాకు చెమట పట్టింది, ఇప్పుడు నేను నమాజ్ చేయకూడదేమో, నేను పొలం పనికి వెళ్ళాను, చెమట పట్టింది, మట్టి పడింది, ఇప్పుడు నేను మస్జిద్కి వెళ్ళకూడదేమో. ఇదేమీ లేదు సోదరులారా. అపరిశుభ్రత అంటే భార్యని కలవడం వల్ల ఏర్పడేది అపరిశుభ్రత అంటే, వీర్యస్ఖలనం వల్ల అయ్యేది అపరిశుభ్రత అంటే. అర్థమైందా? సో కావున చెమట పట్టినందుకు, మట్టి పడినందుకు, దుమ్ము ధూళి పడినందుకు నేను అపరిశుద్ధుని అయిపోయాను, ఇంక మస్జిద్కి వెళ్ళకూడదు, నమాజ్ చేయకూడదు అనేది తప్పు. అపరిశుభ్రత అంటే ఏంటి తెలుసుకోవాలి. సో కావున ఇక్కడ ఈ చిన్న చితక కారణాల చేత నమాజు నుండి తప్పించుకోవటానికి నేను పాకులో లేను అనే మాట చెప్పకూడదు. నేను ఈ ఊర్లోనే చాలా మందిని మనం ఎన్నోసార్లు గస్ట్కి వెళ్తూ పిలిచినప్పుడు ఇదే మాట చెప్పారు, నేను పాకులో లేనులేండి అని నేను చెప్పేసి. పాకులో లేకపోతే నీకే నష్టం. అది ఒక ముస్లిం ఎప్పుడు కూడా పరిశుభ్రతగానే ఉండాలి.